హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్ కానీ వారిని అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు ఇవే. మరి వాటికి మీకు స్పష్టత కావాలి. మరి ఏమి చేయాలో స్పష్టత లేక, ఏమి చేయాలో దిక్కు తోచక ఈ యొక్క డిఎస్సిని కంటిన్యూ చేయాలా లేక వేరే ఉద్యోగం చూసుకోవాలా? మరి టెట్ అంటున్నారు, ప్రమోషన్స్ అంటున్నారు, ఖాళీలు అంటున్నారు, మెగా డిఎస్సీలు అంటున్నారు, అంతలోపలనే విద్యా వాలంటీర్లు అంటున్నారు. ఏ ఉద్యోగానికి ప్రిపేర్ కాకుండా ఇదే ఉద్యోగాన్ని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటి అనే అంశమే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు ఈ వీడియో ద్వారా పూర్తి సమాధానము మరి క్లారిటీ మరి స్పష్టత మీకు రాబోతుంది. మరి చాలామందికి ఎన్నిసార్లు టెట్ రాయాలి సార్, గతంలోనే టెట్ రాశాము, ఎన్నిసార్లు రాయాలి సార్ అని అడుగుతున్నారు. మరి దీనికి సమాధానం ఒకటి, టెట్ ఎన్నిసార్లు రాశారు అని కాకుండా, ఎన్నిసార్లు రాయబోతున్నారు అని కాకుండా, టెట్లో మీ స్కోరు ఎంత అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ టెట్ పెడితే మళ్ళీ డిఎస్సీ ఎప్పుడు ఇది ఒక ప్రశ్న. మరి టెట్ ఎందుకు పెడుతున్నారు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ప్రమోషన్స్ టీచర్లకు ఇవ్వడానికి పెడుతున్నారు టెట్. మరి ప్రమోషన్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఖాళీల స్పష్టత కోసం ఇస్తున్నారు. మీరంటున్నారు ప్రమోషన్తో సంబంధం లేకుండా పోస్టులను మాకు ఇవ్వండి త్వరగా అంటున్నారు. మేము త్వరగా ఇవ్వము, చాలా క్లారిటీతో ఇస్తాం, పకడ్బందీగా ఇస్తాం అని వాళ్ళు అంటున్నారు. గతంలో టెట్టులు రాసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పాస్ పర్సెంటేజ్ తక్కువ, మరి పాస్ అయిన వాళ్ళలో కూడా చాలామందికి మార్కులు తక్కువ. మరి టెట్ అనేది ఇప్పుడు ఈసారి ఈ డిఎస్సితో ఇది ఒక ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్గా కాబోతుంది. ఎందుకంటే టెట్ చదివిన వాళ్ళంతా డిఎస్సిలో అదే సిలబస్ చదువుతున్నారు కాబట్టి. మరి చాలామందికి మీకు తెలుసు, మరి పోస్టుల సంఖ్య ఎంత సార్, మ్యాక్సిమం ఎంత అనే ప్రశ్న తలెత్తినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మంజూరైనటువంటి టీచర్ పోస్టుల సంఖ్య 1,22,000. ప్రస్తుతం ఉన్న టీచర్లు 1,03,000. అంటే 19,043 పోస్టులు ఖచ్చితంగా ఖాళీ ఉన్నాయి. మరి చదివేవాడికి చదవని వాడికి ఒక చిన్న తేడా ఉంటుంది. అదేంటయ్యా అంటే చదివేవాడికి స్పష్టత కావాలి, చదవని వాడికి చర్చలు కావాలి, ప్లస్ డేట్ కావాలి. ఒకవేళ మీరు నిజంగా చదవడం ప్రారంభిస్తే, నిజంగా మీరు డెప్త్గా చదవడం ప్రారంభిస్తే మీకు అమ్మో నిజమే కదా టైం కావాలి అనిపిస్తుంది. ఎందుకంటే బావిలో దిగిన వాడికి మాత్రమే లోతు తెలుస్తుంది. మరి మీకు అర్థమైపోయింది, ఏప్రిల్ ఎండింగ్ లేదా మే ఫస్ట్ వీక్లో మీకు ఖచ్చితంగా టెట్ ఉంటుంది. మళ్ళీ డిఎస్సి ఆగస్ట్, అలా జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్లో ఉంటుంది అనే విషయం అర్థమైపోయింది. మరి ఇంత టైమా అంటున్నారు. ఇది చిన్న విషయం ఏం కాదు. 30 సంవత్సరాల ఉద్యోగానికి సంబంధించి పునాది వేసే ఒక కాలం. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్ యువర్ టైం, యు ఆర్ ఇన్వెస్టింగ్ టైం. ఎందుకంటే డెప్త్గా చదివేవాడికి, సిలబస్ ప్రకారం చదివేవాడికి, అకాడమీ పుస్తకాల ప్రకారం చదివేవాడికి, పూర్తిగా చదివేవాడికి, రివిజన్ చేసేవాడికి, ఎగ్జామ్ రాసేవాడికి ఈ టైం ఎంతకు కూడా సరిపోదు అనిపిస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఈ కాలయాపన చర్చలు అనేటువంటి అంశాన్ని పక్కకు పెట్టండి. చాలామంది వివిధ ప్రదేశాలకు వెళ్ళి చదువుతున్నారు, కానీ విజేతలందరూ కూడా, తెలివైన వారందరూ కూడా ఈసారి ఎగ్జామ్లో మంచి మార్కులు రాసే వారందరికీ కూడా ఒక ప్రణాళిక, క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ ఉందంటే బయటికి వెళ్తే ఒక అరగంట టైం అవుతుందేమో, అరగంట టైం వేస్ట్ అవుతుందేమో అని ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని చదువుతున్నారు. కొందరు అనుకుంటారు బయటికి వెళ్తే చదివే వాళ్ళని చూస్తే మనకు మోటివేషన్ వస్తుంది కాబట్టి బాగా చదువుతాము అని అనుకుంటారు. మరి ఎన్ని రోజులని అవతల వాళ్ళని చూసి అవతల వాళ్ళతో పాటు కలిసి చదువుతారు? ఒంటరిగా చదవడం అలవాటు చేసుకోండి. పోటీ అలాగే ఉంటుంది. మీకు ముందే చెప్తున్నాను, జూలైలో కొత్త బ్యాచ్ బీఈడి వాళ్ళు జూలైలో వారి యొక్క కోర్స్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఎగ్జామ్తో సహా. మళ్ళీ వాళ్ళ నుండి కూడా ఇలాంటి ఆందోళనలు, సమస్యలు తలెత్తకుండా టెట్ వాళ్ళకు కూడా అవకాశం రాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆందోళన పడకుండా చూస్తూనే సమయం గడిచిపోతుంది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు. మరి ఈ కొన్ని రోజులు చివరి మూమెంట్లు ఎందుకు మనం వెయిట్ చేయకూడదు? ఎందుకంటే మన చేతిలో లేని దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? మన చేతిలో ఉన్నదల్లా సమయము, మన చేతిలో ఉన్నదల్లా ఓపిక, మన చేతిలో ఉన్నదల్లా కోరిక, మన చేతిలో ఉన్నదల్లా పుస్తకాలు, సమగ్రంగా సిలబస్ ప్రకారం పకడ్బందీగా లైన్ టు లైన్ చదివి నిమిషం వేస్ట్ చేసుకోకుండా గనక నువ్వు ఉంటే, ఆ సబ్జెక్ట్లో గనక నువ్వు పడితే
టైమే గుర్తురాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని, సానుకూలంగా ఆలోచిస్తారని, నిమిషాన్ని కూడా వృధా చేయరని భావిస్తూ మీ యొక్క మేలును కోరే వ్యక్తిగా నేను చెప్తున్నాను. మీరందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తాజా నిజ వార్తలు మీకు ఎప్పటికప్పుడు చదువుకు సంబంధించి ప్రతి విషయాన్ని మీకు ఖచ్చితంగా సమాచారంతో మీ ముందుకు తీసుకొస్తాను. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, ఉచితంగా పరీక్షలు రాయండి, ఏ అనుమానాలున్నా అక్కడ మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం, మీ వెంట ఉంటాం, మీ సమస్యలకు పరిష్కార మార్గం అవుతాం. మీరు క్వశ్చన్ మార్క్గా మిగలకుండా మీరు ఒక సమాధానంగా తయారు కావడానికి మేము కృషి చేస్తాం. ఆల్ ద బెస్ట్.